శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పంచముఖ ఈశ్వరుని తత్వం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా వినండి. పంచముఖుడైన పరమేశ్వరునికి ఈ 5 ముఖాలు ఏ సందర్భములో వచ్చినవి తెలుసుకుందాం. వాటి యొక్క విశేషం ఏమిటో తెలుసుకుందాం. ధ్యాన శ్లోకం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమపదయం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతావహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తాం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓంకారము అంటే ప్రణవం, శబ్దలింగము. విశ్వానికి మూలము ఓంకారము. సృష్టి స్థితి లయము కారణము అయిన భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి మనం. సృష్టి స్థితి లయము మనలో రోజు జరుగుతూనే ఉన్నది. లేవడం సృష్టి, బాధ్యతల స్థితి, పడుకోవడం లయం. శివుణ్ణి లయకారుడు అంటారు. మనం ఎవరిలో నుంచి వచ్చామో ఆయనలో కలిసిపోవడమే లయం. పరమేశ్వరుడు ఇంకో 2 కార్యాలు చేస్తారు. అవి మనం చేసుకున్న కర్మలను బట్టి తిరోధానము అంటే తిరిగి పుట్టించడము, అనుగ్రహము అంటే మోక్షము, ఈ 2 కూడా ఆయన చేస్తారు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు ఈ 5 కూడా ఆయన చేసేవే. శివరాత్రి కథలో విష్ణువు బ్రహ్మ నువ్వు ఎవరు, నువ్వెవరంటే నువ్వెవరు, నేను ముందు వచ్చానంటే నేను ముందు అని వాదులాడుకుంటుండగా, అది కూడా వారి బాధ్యతల దృష్ట్యా వాదులాడుకుంటుంటే, అహంకారంతో వాదులాడుకుంటుండగా వారి మధ్య అగ్నిలింగము రూపంలో ఆది మధ్యాంత అంతం లేనిదిగా, ఆది మధ్యాంత అంతము లేనిదిగా ఆవిర్భవించినది. బ్రహ్మదేవుడు అబద్ధమాడాడు, విష్ణువు నిజం పలికాడు. అంటే మనం గుర్తించవలసింది ఏమిటంటే, విష్ణువు వరాహావతారంలో కిందకి వెళ్ళడం, బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి వెళ్ళడం. ఇది మనం గతానికి వెళ్ళొద్దు, భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు, వర్తమానంలో ఉండాలి అనే ఒక గొప్ప విశేషాన్ని మనకు తెలియజేశారు. బ్రహ్మ విష్ణువులు కూడా శివస్వరూపాలే, భేదం లేదు. వృత్తిరీత్యా ఆ రకంగా చేసి మనకొక మంచి విషయాన్ని తెలియజేశారు. శివశక్తి ఐక్య రూపమే శివలింగం. ఆ అగ్నిలింగంలో నుండి 5 ముఖాలతో ఆయన బయటకు వచ్చారు. అప్పుడు రూపం లేని భగవంతుడు అవసరమైతే రూపం ధరించగలడు కదా మన కోసం. అలా అవతరించినటువంటి రూపాలే మనం రూప ఆరాధన చేస్తున్నాం. మనలో ఉన్న పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణములు, పంచకృత్యములు, ఇటువంటి ఇంద్రియములన్నిటినీ కూడా భగవంతుడు ఆత్మరూపంగా ఉండి ఆ ఈశ్వరుడే నడిపిస్తూ ఉంటాడు. ఈ 5 రకాల కార్యములను చేస్తున్నది ఆ 5 పంచముఖుడే అని గుర్తించాలి. ఈశ్వరుని 5 ముఖాలకు 5 పేర్లు, 5 రంగులు కూడా ఉన్నాయి. అవి: తూర్పు తత్పురుషముఖం, బంగారు వర్ణం. దక్షిణం అఘోర రూపం, నీలం వర్ణం. పశ్చిమం సద్యోజాతం, తెలుపు. ఉత్తరం వామదేవం. కుంకుమ తెలుపు కలిపితే వచ్చే రంగు కుంకుమ పంకలం. అలాగే పైకి చూసేది ఈశానముఖం. ఆ ఈశానముఖం రంగు స్వచ్ఛత.
అంటే స్ఫటికంలాగా స్వచ్ఛతగా ఉండే రంగు. ఈ పంచముఖములు అంటే 4 వేదములు. ఈ 5 ముఖముల నుండి ఎన్నో మంత్రాలు ఉద్భవించినవి. ఈశానముఖం మాత్రం బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్య. అలాగే మనకు ఈ 5 ముఖముల నుండి కూడా నమ శివాయ అను పంచాక్షరి ఉద్భవించినది. ఆ పంచాక్షరి మంత్రమే మనల్ని తరింపచేసేది, జన్మ లేకుండా చేసేది. నమశివాయ అను పంచాక్షరి. భగవంతుని తెలుసుకోవాలంటే ప్రేమతో కూడిన భక్తి కావాలి. భక్తి ఉంటే భగవంతుని తెలుసుకుంటాము. తెలుసుకునే కొలది భక్తి పెరుగుతుంది. సర్వాత్మ స్వరూపుడుగా ఉన్న భగవంతుని తెలుసుకుందాము. ఆనందమే భగవంతుడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. నమశివాయలో నా అంటే నభః ఆకాశం, మా అంటే మరుత్ వాయువు, సి అంటే సికిహి అగ్ని, వా అంటే వారి జలం, యా పృథివీ భూమి. నమశివాయకి ఇది వివరణ. ఈ యొక్క మా వీడియోని ఆశీర్వదించమని కోరుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయమని కోరుకుంటున్నాం. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః.